వెల్కమ్ టు వేదిక టీవీ. టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యాచులర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ పెళ్లి వేడుకలను చూడాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ పెళ్లిపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. 6 అడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లిపై వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని గురువారం మార్చి 27 ఉదయం కథనాలు వెలువడ్డాయి. ప్రభాస్ పెద్దమ్మ కృష్ణమ్మరాజు సతీమణి ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ కొన్ని వెబ్సైట్ కథనాలు కూడా రాసేశాయి. సోషల్ మీడియాలోనే ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల పోస్టులు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన చాలామంది ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమే అనుకున్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రభాస్ పెళ్లి వార్తలపై అతని టీం స్వయంగా స్పందించింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభాస్ పెళ్లి పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. ప్రభాస్ పెళ్లిపై ఇలాంటి రూమర్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోని పలుసార్లు ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. పలానా హీరోయిన్తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, విజయవాడ అమ్మాయి అని, గోదావరి రాజుల అమ్మాయి అని, ఇలా డార్లింగ్ పెళ్లిపై లెక్కలేనని గాసిప్లు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి రూమర్ రాగా ఎప్పట్లాగే ప్రభాస్ టీం వాటిని ఖండించింది. దీంతో ప్రభాస్ పెళ్లి చూద్దాం అనుకున్న అభిమానులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే స్పిరిట్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలకు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ప్రభాస్ కన్నప్ప సినిమాతో తన అభిమానులను ఆశ్చర్యపరచబోతున్నాడు. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోస్లిన్.